ఇంకోటి కూడా మాట్లాడాడు. మోడీ గారు మనతో కలిసి డయాస్ ఎక్కటాకి వాళ్ళ ఎస్పీజీ కూడా కంగారు పడుతుందని చెప్పారు. మీరు దాన్ని ఏకీభవిస్తున్నారా అని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పేరెత్తకుండా జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను, ఇట్లాంటి వాళ్ళందరినీ, చాలామంది యూట్యూబర్లని, కొంతమంది విలేకరులని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి కీలుకు కీలు కాలుకు కాలు ఎరగొడతా అన్నాడు. ఇది జరుగుద్దని మీరు అంగీకరిస్తున్నారా? ఏమండి? అవ్వదు కదా మరి. అదే ఆ రెండే అవనప్పుడు ఇది అవుద్దని మీరు ఎందుకని అదే సభలో మాట్లాడి ఇది మాత్రం ఎందుకు అవుద్ది అనుకుంటారు? ఆయన ఏంటంటే సహజంగా ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం అనేక మాటలు మాట్లాడతాడు. ఆ మాటలు చూసి చంద్రబాబు నాయుడు గారు మావాడు బాగా మాట్లాడుతున్నాడు, బాగా తిడుతున్నాడు అంటే. రెండోది ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇదంతా ఎత్తుగడ. 15 ఏళ్ళు మొయ్యాలి మనం, ఇంకొక అంటే మొత్తం 20 ఏళ్ళు మొయ్యాలి అని చెప్పని జనసేన పేరు మీద మమ్మల్ని అందరినీ మొయ్యటానికి సిద్ధమని చెప్పని చెప్తుంటే, ఇదేంట్రా బాబు మనకు రాజ్యం తెస్తానని చెప్పి చంద్రబాబును మోద్దాం ఇంకో 20 ఏళ్ళు అంటున్నాడు. ఇప్పటికి ఆయనకి 55 ఏళ్ళు, రేపు మళ్ళీ ఎలక్షన్కి వచ్చేప్పటికి 55 ఏళ్ళు. ఎందుకంటే 2019కి 50, 24కి 55, 24 నుంచి ఇప్పటికి 57కి వచ్చాడు. 57 ఏళ్ళు ఇప్పటికి. ఇంకొక ఇదొక 3, ఇదొక 2.5, అదొక 15, 17.5. ఇక ఇది ఎప్పుడైతే తన మీద నమ్మకాలు పెట్టుకున్న వాళ్ళకి నమ్మకం సన్నగిలి దూరం జరుగుతున్నారు అనిపించిందో, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మాట్లాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి. ఆయన పచ్చిగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టంగానే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిట్టంగానే మేము మళ్ళీ ఎదురు అతని మీద దాడి చేయటం మొదలెట్టంగానే, అమ్మో మళ్ళీ మా వాళ్ళని తిట్టేస్తున్నారని చెప్పి అందరూ చేరిపోవాలని చెప్పినటువంటి ఎత్తుగడ. ఏదో అన్న సామెత కూడా ఆశ దోశ అప్పడం అని. మేము నిన్ను ఆటలో అట్టుపండికి వదిలేసాం, నువ్వేమైనా తిట్టుకో, మాకు సంబంధం లేదు. 5 ఏళ్ల వయసు ఒంటి మీదకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ ఆయనకి సామాన్యుల పట్ల కానీ, పేదల పట్ల కానీ ఆయన ఆలోచన విధానం మాత్రం మారట్లేదు. ఎన్టీ రామారావు గారిని కూలదోసి ఆ కుర్చీ లాక్కున్న దగ్గర నుంచి కూడా ఈ రోజు దాకా కూడా సామాన్యుల పట్ల, పేదల పట్ల చంద్రబాబు నాయుడు గారి యొక్క దృక్పథం మారట్లేదు. ఒకసారి ముఖ్యమంత్రి, మొదటిసారి ముఖ్యమంత్రి, 4 పదులు కుర్రాడు. జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యుల పట్ల పడే తాపత్రయం, లేదా తను తీసుకున్న నిర్ణయాలు, తను చేసేటువంటి ఆలోచన విధానం చూసైనా నారా చంద్రబాబు నాయుడు గారు మారాలి కదా. మారకపోగా ఆయన ఈ తంతు చూస్తున్నాం మనం. పేద మధ్యతరగతి వర్గాల యొక్క ఆరోగ్యాన్ని, చదువుల్ని జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతగా తీసుకుని స్కూళ్ళని మార్చి చూపించటం, పిల్లలకి ఆంగ్ల విద్యని నేర్పించి తద్వారా ఆంగ్లంలో పాఠాలు చెప్పి వారి నైపుణ్యాన్ని పెంచేదానికి ఆయన కృషి చేసేదే. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ పదవిలోకి వచ్చి జగన్ గారు చేసినటువంటి కృషి, లేదా ఆయన ఏర్పాటు చేసినటువంటి ప్రజల సంపదని ఏమైపోయిందంటే ఇవాళ ఈయనగాచి నక్కల పాలైపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు స్కూళ్ళని గాలికి వదలటం, స్కూళ్ళలో ఇంగ్లీష్ విద్యను తీసేయటం,
సాంకేతికంగా వాళ్ళని నైపుణ్యవంతులను చేయాల్సినటువంటి ట్యాబ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఆపేయటం, ఆఖరికి బ్యాగుల మీద కూడా కక్కుర్తి, స్కూల్ పిల్లల పుస్తకాలు మోసే బ్యాగుల మీద కూడా కక్కుర్తి. ఆ బ్యాగులన్నీ కూడా పట్టుమని 3 నెలలు కూడా, అంటే 100 రోజులు కూడా బ్యాగ్ మోసే పరిస్థితి లేకుండా చిరిగిపోతున్నటువంటి పరిస్థితి, అతుకులు బొంతలు వేసుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ విద్యా వైద్యం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాధ్యతగా భుజాలకెత్తుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు నాకు సంబంధం లేదు, ఎవడి తిప్పలాడి పడాల్సిందే అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాట్లాడుతున్నారు. ఇవాళ ఆయన ఏలుబడి చూస్తుంటే మనకి మాట మాటికి రోజు ఒకటి చెప్తాడు, అయితే 3 పీలు లేకపోతే 4 పీలు, పీపీపీ అంటాడు, లేకపోతే పీపీపీపీపీ అంటాడు, P4 అంట. ఈ పీపీపీలో కానీ P4లో కానీ ఈ రాష్ట్రంలో బాగుపడినోడు ఎవడన్నా ఉన్నాడా? చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు పవన్ కళ్యాణ్ గారు తప్పితే, లేదా తెలుగుదేశం వాళ్ళు ఎవడన్నా బాగుపడ్డాడేమో కానీ ఒకటి అదే, అది కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా గ్రామాల్లో ఏడుస్తున్న పరిస్థితి. ఎందుకు మోసాంరా జెండా, ఎందుకురా బాబు అసలు వీళ్ళకి ప్రచారం చేశాం, ఎందుకు తాపత్రయపడ్డాంరా జగన్ దిగిపోవాలని చెప్పని అని వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు ఏడ్చే పరిస్థితికి వస్తున్నారు. ఈ పీపీపీ వల్ల ఎవడు బాగుపడ్డాడు అంటున్నా, ప్రజలకు ఏం లాభం అని అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు, ఏం లాభం? ఎన్నికల ముందేమో మీరు జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లలో 40 సీట్లు, అది కూడా రికమెండేషన్ లేకుండా అన్నీ కన్వీనర్ కోటాలోనే ఇంటర్వ్యూ ద్వారా రికమెండేషన్, ఎవరి రికమెండేషన్ లేకుండా కొన్ని సీట్లు 12 లక్షలు, కొన్ని సీట్లు 20 లక్షల రూపాయలు కట్టి, తద్వారా మెడికల్ కాలేజీ నిర్వహణ ఇబ్బంది లేకుండా ఉంటాకి, ఆ కాలేజీ ఎవరి దగ్గర చేయి చాపకుండా ప్రభుత్వాల దగ్గర ఆకాశం వెంక చూసినట్టుగా ఎదురు చూడకుండా కాలేజీ దానంతా నడవాలి మెడికల్ కాలేజీ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తే ఆ రోజు పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు. ఇక నారా లోకేష్ నాయుడు గారు అయితే ఆ జీవో రద్దు చేస్తానని చెప్పడమే కాకుండా, మా నాన్న సంగతి వదిలేయండి, మా నాన్న ఎప్పటికప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తాడు, కానీ హైదరాబాద్లో ఉండేవాళ్ళం, హైదరాబాద్లో ఉంటే నాకేమైనా జ్వరం వస్తే, ఒంట్లో బాగోపోతే పరిగెత్తుకుని నిమ్స్కి వెళ్ళేవాడిని, కాబట్టి రేపు మా ప్రభుత్వంలో గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ కూడా అద్భుతంగా చేస్తానని చెప్పి ఆయన ఎన్నికల్లో ఎన్ని మాటలు మాట్లాడారో, కోటలు దాటిన మాటలు చూసాం మనం. ఇవాళ సిగ్గు అనేది కూడా ఏమాత్రం పడకుండా, సిగ్గు అనేది ఏమాత్రం పడకుండా, అరే మొన్న అట్లా చెప్పామే, ఓట్లు అడుక్కున్నామే, మొన్న నమ్మారే అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, అంటే తోలు మందమైపోయి బాగా ఈ రకంగా ఇవాళ తప్పుడు నిర్ణయం తీసుకుని కాలేజీ మొత్తం అప్పనంగా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేయటం. ప్రైవేట్ వాడికి అప్పచెప్తే ఏమవుతుంది? కాలేజీ ఒకటే కాదు, హాస్పిటల్ కూడా ప్రైవేట్కి ఇచ్చేస్తారంట, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ప్రైవేట్కి ఇస్తారంట. ఇవాళ ఈ మెడికల్ కాలేజీల్లో పీపీపీ అంటే ఏంటి అసలు? అది పీపీపీ కాదు, 4వ పీ సైలెంట్గా ఉంటుంది. ఈ 4వ పీ సైలెంట్గా అంటే